భారతీయ భాషా ఉత్సవం హైదరాబాద్ తిరుమలగిరిలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించారు. ఈ నెల 2వ తేదీ నుండి ఈ నెల 10 వరకు నిర్వహించామని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ కె చంద్రశేఖర్ తెలిపారు. తెలుగు, మరాఠీ భాషలను 100 మందికి పైగా విద్యార్థులు సమ్మర్ క్యాంపులో నేర్చుకున్నారని వెల్లడించారు. వారు నేర్చుకున్న వాటిని నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వారి తల్లిదండ్రుల ముందు ప్రదర్శించారు. వారికి ఎన్సీఆర్టీ సర్టిఫికెట్లు కూడా ఇచ్చామని ప్రిన్సిపల్ కె చంద్రశేఖర్ ఈ సందర్భంగా వివరించారు. భారతీయ భాషా ఉత్సవ్ సమ్మర్ క్యాంప్ కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరిలో 2 జూన్ నుండి 10th జూన్ అనగా ఈరోజు వరకు కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా విద్యార్థులు తెలుగు మరియు మరాఠీ భాషలు నేర్చుకున్నారు. దాదాపు 100 మంది స్టూడెంట్స్ ఈ సమ్మర్ క్యాంప్ అటెండ్ అవ్వడం జరిగింది. ఈరోజు ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు మరియు వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాము. ఈరోజు ఆ విద్యార్థులు తాము ఈ వారం రోజుల్లో ఏం నేర్చుకున్నారో వాళ్ళు ఆ పేరెంట్స్ ముందు వారి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. దాంట్లో భాగంగా వారు కొన్ని స్కిట్స్ కానీ కొన్ని డ్యాన్సెస్ కానీ చేయడం జరిగింది. ఆ తర్వాత వారికి ఎన్సీఆర్టీ డైరెక్షన్స్ మీదుగా సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది విద్యార్థులు ఈ విధంగా నేర్చుకోవడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఈ సమ్మర్ క్యాంప్ ఈ 2 భాషలతో కాకుండా మా విద్యాలయ నెక్స్ట్ ఇంకా రాబోయే రోజుల్లో కూడా వేరే భాషలను కూడా తీసుకొని విద్యార్థులకి ఈ ఇండియన్ లాంగ్వేజెస్ ముఖ్యంగా భారతీయ భాషల్లో వారికి నేర్పించడానికి మేము ప్రయత్నం చేస్తాము. దానికి కేంద్రీయ విద్యాలయ సంఘటన మాకు చాలా తోడ్పాటు ఇవ్వడం చాలా సంతోషం.